ఆ గ్రామం పేరు దొడ్డవల్లి. పట్టణానికి చాలా దూరంగా, చుట్టూ పంటపొలాలు, పాడుబడ్డ ఇళ్ళు. ఆ గ్రామంలో ఒక మాట ఎప్పటినుంచో వినిపిస్తుంది. రాత్రి 11 తర్వాత ఎవరు పిలిచినా బయటికి రావద్దు అని. ఎందుకో ఎవ్వరూ పూర్తిగా చెప్పరు, కాని అందరూ పాటిస్తారు. ఈ కథలో మన హీరో రమేష్. వయసు 30. తండ్రి చనిపోయాక తల్లితో కలిసి ఉంటున్నాడు. ఒక శనివారం రాత్రి గడియారం చూస్తే 11:17. అప్పుడే రమేష్ అని ఎవరో పిలిచారు. ఆ స్వరం అతనికి బాగా తెలిసిన స్వరం, అతని తండ్రి స్వరం. రమేష్ గుండె ఒక్కసారిగా బిగుసుకుంది. నాన్న చనిపోయి 5 ఏళ్లయింది. అయితే ఈ స్వరం ఎలా మళ్లీ వినిపించింది? రమేష్, తలుపు తీయు. తల్లి నిద్రలో ఉంది. ఇంటిబయట మాత్రం పూర్తిగా నిశ్శబ్దం. తలుపు పక్కన చిన్న రంధ్రం ఉంది. అందులోంచి చూశాడు. బయట చీకటిలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. చూస్తే అచ్చం అతని తండ్రి ఆకారం. అదే చొక్కా, అదే రూపు. కాని కాళ్ళు నేలను తాకడంలేదు. రమేష్ ఊపిరి ఆగిపోయింది. నాన్నా అని పిలిచాడు. అతడు తల ఎట్టాడు. ముఖం కనిపించలేదు, చీకటి మాత్రమే. అప్పుడు అతడు చెప్పాడు, నేను నీ తండ్రిని కాదు, నీ తండ్రి యొక్క స్వరం మాత్రమే. రమేష్ వెనక్కి తగ్గాడు. అయితే నువ్వెవరు? అతను నవ్వాడు. ఈ గ్రామంలో రాత్రి పిలుపు వినిపిస్తే వచ్చేవాడిని. అప్పుడే రమేష్కు గుర్తుకొచ్చింది, ఈ గ్రామంలో ఏళ్ల కిందట రాత్రి బయటికి వెళ్లినవాళ్లు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోయారని, వాళ్ల ఇళ్ల ముందు మాత్రం మరుసటి రోజు వారి చెప్పులు కనిపించేవని ఆ రూపం ముందుకు వచ్చి చెప్పింది. నువ్వు తలుపు తీయలేదు, అది నీ అదృష్టం, కాని నీ తల్లి అని చెప్పి ఇంటి లోపలివైపు చూపించాడు. రమేష్ తిరిగి చూశాడు. తల్లి మంచం ఖాళీ, వంటింటి తలుపు తెరచి ఉంది. బయట చీకటిలో ఒక నీడ నడుచుకుంటూ వెళ్తోంది. తల్లి స్వరం వినిపించింది, రమేష్, నన్ను పిలిచారు. రమేష్ అరిచాడు, పరిగెట్టాడు. కాని ఆ నీడ పొలాల మధ్య కలిసిపోయింది. ఆ రాత్రి తర్వాత తల్లి తిరిగి రాలేదు. ఇప్పటికీ దొడ్డవల్లి గ్రామంలో రాత్రి 11 తర్వాత ఎవరైనా పిలిస్తే గ్రామస్థులు తలుపులు మూసుకుంటారు. ఎందుకంటే అది మానవ స్వరం కాదు.